ఇదిగో లోపల పెట్టు. డబ్బులిచ్చారా హరి? ఎక్కడి నుంచి? వాళ్ళని అడిగితే నేనే ఇంటికి వచ్చి ఇచ్చేస్తాను అని చెప్పారు, అందుకే నేను వచ్చేసాను. ఇది బాగుందే. జాయ్ వాళ్ళ భార్యని నేను. డబ్బులు నాకు ఇవ్వడంలో ఆయనకేంటంట ప్రాబ్లం? తప్పించుకోవడానికి ఇదొక కారణం, వేరేమీ లేదు. ఆయన ఇక్కడ లేకపోవడం వల్లే వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు. ఈసారి పప్పు ఉప్పు అని రాని, అప్పుడు చెప్తాను. పరమేశ్వరి, డబ్బులు ఈ రోజే నా చేతిలో ఉండాలి చెప్తున్నాను. జాయ్ సార్ ఇంటికి ఎప్పుడొస్తారు? ఎల్లుండొస్తారు. 2-3 రోజుల నుంచి ఈ చైర్ను చూస్తుంటే నాకేంటో బాధగా ఉంటుంది. ఆయన ఎప్పుడొస్తారో ఏంటో. ఏది ఏమైనా సరే ఈ చైర్లో జాయ్ గారు కూర్చుంటేనే చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో కలేపోయింది. నాకు తెలిసినంత వరకు ఈయన ఇన్ని రోజులు బయట ఉండటం నేను ఇప్పటి వరకు చూడలేదు. మా ఇంట్లో మంచి చెడుకు కూడా ఆయన మా ఇంట్లో 2 రోజుల కన్నా ఎక్కువ ఉండిందే లేదు. వెంటనే బయలుదేరతారు. సాయంత్రం అయిందంటే ఆయన ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, లేకపోతే ఆయన మనసు ప్రశాంతంగా ఉండదు. అలా ఉండేవారా? పిల్లల్ని పెళ్ళాన్ని వదిలేసి బయటూరి గుడికెళ్లారంటే నాకెందుకో ఆశ్చర్యంగా ఉంది. అందులో ఏం తప్పుంది? ఆయన్ని తప్పు పట్టాలంటే అందరూ ముందుకొచ్చి మాట్లాడతారు. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళాలి కదా హరి. ఇదేం పాతకాలం కాదుగా. ఒక్కరోజు ట్యూషన్కి వెళ్ళకపోయినా సరే వాళ్ళకి ఎగ్జామ్లో మార్కులు తగ్గుతాయి హరి. వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్లలు కదా. అది కరెక్టే. నాకు తెలిసినంత వరకు ఆయన ఈ ఊరిని వదిలేసి బయటూరికి వెళ్ళడం ఇంతవరకు జరగలేదే. వేరే వ్యాపారాలు దేని గురించైనా మాట్లాడడానికి ఆయన మమ్మల్నే కదా బయటికి పంపించేది. ఇది సన్నీ అన్న విషయం కాబట్టి ఆయన ఏం మాట్లాడకుండా ఆయనతో పాటు వెళ్లారు. 10 సంవత్సరాలయింది సన్నీ అన్నకి ఇంద్రాణికి పెళ్ళై. ఇప్పటి వరకు వాళ్ళకి పిల్లల యోగమే కలగలేదు. సన్నీ అన్న దేవుడి దగ్గరికి వెళ్లి పిల్లలు కలగాలని ప్రార్థించాడు. గోవాకి వెళ్లాలని సన్నీ అన్న నాతో చెప్పినప్పుడు ఒక ఫ్రెండ్గా ఆయనతో నేను గోవా వెళ్లడం అనేది నా బాధ్యత కదా నాన్సీ అని ఆయన నాతోనే చెప్పారు. మంచి విషయం కదా అని నేను ఆయన్నేమీ అనలేదు. అదీగాక ఆ గుడికి వెళ్లాలని ఆయనకి చాలా రోజుల నుంచి ఆశగా ఉండేదంట. Madam. Yes. I love you. Come on. Oh no, nothing. రే జోయ్, నువ్వు చెప్పేదే కాకుండా నేను చెప్పేది కూడా కాస్త వింటావా నాయనా? రేయ్, నేను పోలీసు వానన్న సంగతి నువ్వు ఊరుకూరికే మర్చిపోతున్నావు. ఒక ముఖ్యమైన మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను. అడ్వకేట్ నారాయణతో నాకు ఒక రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందిరా. అది అయిపోయిన తర్వాత నేను రాగలను. ఏంటి అలల శబ్దమా? అది ఏంటంటే సముద్రం పక్కనే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఏం చెప్పినా సరే రేపు ఈ కేసుని నువ్వే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది మస్ట్. శశి ఉన్నాడు కదా, చేపలు పట్టేవాడు. అదే చేపలు పట్టేవాడు. సరే ఎవర్రా ఫోన్లో? పిల్లవా ఇంకే. సరే రా. ఇంకా ఎంత టైం పడుతుందిరా? ఇంత దూరం వచ్చాక ఆ పని చేయకుండా వెళ్తే ఎలా మామా? అయ్యో, అలా అని చెప్పి ఇక్కడే ఉంటే లారా? రేపు సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళాలి. అంతకంటే ముందు మనం ఇంకెన్ని పనులు చేయాలి? ఇటీ ఒక ఐడియా వచ్చింది. ఇటీవరా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు రా? సార్ ఇది కొంచెం ఆ ఉండి లేసేస్తారా? క్యా హో భాయ్? यह सामान वो बॉक्स में निक्षिप्त करो. ఓకే. ఆరాం కరో. పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే ప్రయోజనం ఏంటి? కొంచెమైనా తెలివి ఉండాలి. నేను హిందీలో ఇరగదీసేశాను. ఆయన ఒప్పేసుకున్నాడు. ఇదిగోండి, ఇది హుండీలో వేయమని చెప్పాను. అతను ఓకే అన్నాడు. నేను థ్యాంక్స్ చెప్పాను. అంతా హిందీలో. ఆరాం కరో. వచ్చిన పని అయిపోయింది కదా, పద వెళ్దాం. If I had the chance to just rock on out, there'll be no you without me. See, I'm not the type to get romantic, but you bring it all out in me. And I'm not the type to ever cuff my chick, but I make sure that you don't leave your bed.
మీరా ఏ, ఆగండి ఆగండి ఆగండి. ఆడుకుంది చాలు, వెళ్ళి రెడీ అవ్వండి. పిల్లలు నవ్వుతున్నారు, సిగ్గనిపించట్లేదా మీకు? ఓ నేనేం పట్టించుకోనులే. రాత్రి కొంచెం నాకు మందు ఎక్కువైంది. అది రోజు జరిగే తంతే కదండి. కానీ నిన్న ఆ. నిద్రలో ఏమేం మాట్లాడారో గుర్తుందా అసలు మీకు? అయ్యో, ఏం మాట్లాడాను? మాదామే, వాట్ ఈజ్ యువర్ నేమ్, కమ్ హియర్, ఐ లవ్ యూ, ఇలానే మాట్లాడారు నిన్న. అదేంటంటే నువ్వు అనుకుంటున్నట్టు అదేమీ లేదు నాన్సీ. అది మాధురి హాస్పిటల్లో నేను బాగోకుండా బాగా జ్వరంతో పడుకున్నట్టుగా నేను కలగన్నాను. హ్మ్, ఏ ఐ లవ్ యూ అని నేనేం చెప్పలేదు గాని ఐ గివ్ యూ అని చెప్పుంటాను. అది బిల్ ఎక్కువ వచ్చినప్పుడు నేను ఇచ్చేస్తాను, మీరేం భయపడకండి అన్నాను. ఓ అలాగా. ఆ నా బంగారు గదు, ఈ విషయం నువ్వు ఎవరి దగ్గర చెప్పకూడదు, సరేనా? ఏంటండి మీరిలా మాట్లాడుతున్నారు? నేనెందుకు మీ పరువు తీస్తాను చెప్పండి? దానికి బదులుగా మీరు నాకు ఇంకేం కొనిస్తారు? ఏం కావాలని అడుగు. మీకింతకు ముందే చెప్పాను కదా, ఒక డైమండ్ నెక్లెస్ నాకు నచ్చిందని కొనమని చెప్పాను కదా. అది వద్దన్నాను కదా నాన్న. నాకు అదే కావాలండి. నేనందరికీ చెప్తాను, ఏమని? మా హస్బెండ్ చూడండి ఎంత మంచివారని. ఈ కారేంటో ప్రపంచంలో కొత్త కొత్త కార్లన్నీ రోడ్డు మీద దిగి రయ్యి రయ్యమని పోతుంటే ఈ పాత డొక్కు కారు నమ్మేసి కొత్త కారు తీసుకుంటే ఈయన సొమ్మేం పోతుందట. ఇప్పుడు కూడా ఈ పాత డొక్కు కారు నడపడం అసలేం బాగోలేదండి. ఎంత కాదనుకున్నా సరే పాత కార్లే. ఎంత డబ్బులు ఇచ్చినా వాటిని తిరిగి తీసుకురాలేం. నీకవన్నీ ఎలా తెలుస్తాలేరా? ఆ, ఆ, మా నాన్న మొట్టమొదటగా కొన్న కారు రా ఇది. ఇప్పటి వరకు ఒక ప్రాబ్లం కూడా రాలేదు. ఎన్ని సంవత్సరాలైందో తెలుసా? ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే ఇంజన్ పని చేస్తుందో లేదో దాని సౌండ్ విని చెప్పొచ్చు. ఈ రోజు వరకు ఈ ఇంజన్లో చిన్న సౌండ్ అయినా వచ్చిందా? ఈ కారు పక్కన ఉండే అర్హత ఉందా నువ్వు చెప్పే ఆ కొత్త కొత్త కార్లకి? ఆ. మెడ ఓ పక్క వాలిపోయిందే. టుడే హరి డ్రాప్ యూ. ఏ హరి గో డ్రాప్. పప్పాస్ ఇంగ్లీష్, పూవ ఇంగ్లీష్. మై ఇంగ్లీష్ నో గ్రామర్. మరి సాయంత్రం నాన్న, సాయంత్రం మమ్మల్ని ఎలా ఈవినింగ్ వచ్చేప్పుడు బస్సులో వస్తే చాలు. ఊరికూరికే కార్లు అలవాటు చేసుకోకండి. వెళ్ళండి. పదండి. మై సెల్ఫ్, మీరెవరు? ద కింగ్ ఆఫ్ మై సెల్ఫ్ మీకు నాన్సీ వెనకో. ఏ, పిల్లలున్నారు. టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్. సరే, నేను వెళ్ళి రెడీ అవుతాను, షాప్కెళ్ళాలి కదా. చాలరా చాలు, తొందరగా రా, టైం అవుతుంది కదా. నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళట్లేదు, కోర్టుకే కదరా వెళ్తున్నావు. ఈ బట్టతలు పోవడానికి మందు దొరకట్లేదన్నా. నాకు అర్థమవుతుంది మన్మథలీలన్నీ. రా. వీళ్ళందరూ అసలు ఎక్కడికి వెళ్లారు? ఇంకా రెడీ అవ్వలేదు. నేను చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు, కానీ ఇప్పుడు చూడండి ఏమైందో. ఎలా వెళ్తున్నారో చూడండి. ఆలీ ఎవరినో కొత్తగా తీసుకొచ్చినట్టున్నారు. వాళ్ళు లోపలికి వెళ్లి చాలాసేపు అవుతుంది. అమ్మ మహాతల్లి, ఆ కిటికీ కొంచెం మోస్తావా? ఏమండి ఏమండి? అక్క, థ్యాంక్ యూ. డైలీ ఇస్తూనే ఉన్నా కదా, ఎందుకు కొత్తగా? మధ్యాహ్నం మిగిల్చకుండా అన్నిటినీ పూర్తిగా తినేయండి. కప్పు గుడ్లు వేసుకుని చూస్తామంటే వచ్చి పడుకో. అక్కడ అక్కడ పడుకో, చూసి జాగ్రత్తగా పట్టుకోవే. అక్క, ఇది నాకు బాగా మ్యాచ్ అయింది కదా. అవునవును, నువ్వు పెట్టుకున్నాక నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. చాలా బాగుంది. క్రీస్తు పూర్వంలో జరిగిన విషయాలు అవి అర్థం చేసుకోను లేదు, తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అయినా వాటి గురించి తెలుసుకోమని చెప్పి మనకు బైబిల్ చెబుతోంది. అయినా ఈ మనుషుల ఆశ పెరుగుతూనే పోతుంది గాని ఎక్కడా తగ్గట్లేదు. ఆయనకైనా మాట్లాడుకుంటున్నారేంటి? తెలియకుండా ఒక్క మాట మాట్లాడినందుకు 1.5 లక్ష లాస్ అంట వాళ్ళకి. హ్మ్.
ఇదిగో ఆ బిల్లుతో పాటు కలిపి పెట్టి. ఆ, హరి నన్ను పనికి పిలిచినప్పుడు మీరెక్కడికో చర్చికి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చారని చెప్పారు. ఏది ఏమైనా సరే మీరు ఈ కుర్చీలో కూర్చున్న తర్వాతే ఈ కుర్చీకే అందం వచ్చిందండి. నాకు ఈ చైర్లో ఇలా హాయిగా కూర్చోవడమే ఇష్టం. నేను పరిగెట్టుకుంటూ పని చేయాల్సిన అవసరం లేదు, దాంతా జరుగుతుంది. అది కరెక్టే, కానీ అది ఇది ఏం లేదు. మనకు భయపడా చెట్లు పెరగడము, రబ్బర్ చెట్లు పాలివ్వడము జరుగుతుంది. జరగాల్సింది ఏదో జరుగుతుంది, వాటిని అలాగే జరగనివ్వు. అలా అయితే మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. ఆ. ఏదేమైనా సరే పని లేకుండా డబ్బులు వచ్చాయంటే ఆ సుఖమే వేరండి. సరే, పనులు ఎలా జరుగుతున్నాయి? దాదాపు అయిపోవచ్చిందయ్యా. ఇంకా పని అయితే ఉంది. ఇంకొన్ని సామాన్లు కూడా తీసుకోవాలి. అప్పుడే కదా పని పూర్తవుతుంది. ఇప్పుడైతే ఉన్న వాటితో సరిపెట్టాం. ఒక 2 రోజుల తర్వాత మనం ఆ పని కూడా మొదలు పెట్టేద్దాం. మీరు అలా అనుకున్నప్పుడు ఇక నేనేం చెప్తాను? మీరు అనుకున్నదే చేస్తారు కదా. సరే, అలాగే చేయండి. మీరు ఒక 1000 రూపాయలు ఇచ్చారంటే హా? ఆయనకు అడ్వాన్స్ అంతా ముందే మనం ఇచ్చేశాం కదండి. ఆయన పని పూర్తి చేసుకొని మిగతా డబ్బులు తీసుకోవడమే కదా మిగిలింది. అప్పుగా ఇస్తే సరిపోతుందయ్యా. ఓ 2 రోజుల్లో ఇచ్చేస్తానయ్యా. ఇప్పుడు బయట పనులు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆ, సరే, మేము వెళ్ళొస్తామయ్యా. ఏ రావే. అయ్యా. నువ్వు చెప్పినట్టే 2 రోజుల్లో డబ్బులు తిరిగి ఇచ్చేయాలి, సరేనా? ఇచ్చేస్తానయ్యా. వెళ్ళు. హా, ఆయన చెప్పింది విన్నారా? ఆయనకు పనే దొరకట్లేదట. ఇప్పుడు కార్పెంటర్ దొరకటమే చాలా కష్టం. అప్పుడు ఎప్పుడు చూసినా సరే మందు తాగి పని పాట లేకుండా తిరుగుతున్నాడు సన్నాసి. పోయిన నెల తీసుకున్నవి, అంతకుముందు నెల తీసుకున్నవి, ఆ డబ్బులే ఇంతవరకు తిరిగి వెనక్కి ఇవ్వలేదు. పోతే పోనీరా, అవన్నీ నువ్వు పట్టించుకోకు. వాడు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి తాగడానికేనని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వడని నాకు ఎప్పుడో తెలుసులేరా. దాన్ని దానధర్మ లెక్కలో రాసేయ్. దానధర్మాల గురించి బైబిల్ ఎంత గొప్పగా రాశారో తెలుసా? అదే కాకుండా మనం ఎప్పుడు పిలిచినా వెంటనే వచ్చేస్తాడు. వాడి మంచితనం గురించి ఆలోచిస్తే చాలు. ఈ రోజుల్లో పిలవగానే వచ్చేవాళ్ళు దొరకడం చాలా కష్టం. ఆ, అదిగో వచ్చేసింది చూడండి, మధ్యాహ్న భోజనానికి ముందు వేసుకునే మందు. అప్పుడేనా? టైం తెలియకుండానే గడిచిపోతుంది. ఆ?